జగన్మోహన్ రెడ్డి నాకు ఎన్నో ఆశలు చూపిస్తున్నా పని చూసుకోమని చెప్ప తప్ప ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎదురుదడం చాలా కష్టం. నేను పైపెచ్చి ఆ రోజున నా ప్రత్యర్థి విమర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సలహా ఇచ్చా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కనుక ఇది ఖండిస్తే నీ స్థాయి నీ హైటు పెరుగుతుందని చెప్పా. కానీ ఆయన ఈ విన్న పాపాను పోలా. అతని కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది నేనైతే చాలామంది పనికిమాలను కంటిన్యూ చేసుకున్నాడు. అతని ఇష్టం, అతని దౌర్భాగ్యం, అతని రాజకీయ వివేకం అది. అలాగే 5 ఏళ్ల పాటు పదవులు తీయకుండా అతను ఉంచుకొని కొల్యూడు రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి నిన్ను సంక నాకిచ్చింది ఈ జిల్లా మాజీ మంత్రులే. నువ్వు ఇప్పుడుగానే తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నావు. నీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయితే ఇప్పటికైనా నువ్వు మారి ఈ బూతులు తెట్టేవాళ్ళని దూరం పెట్టి నిన్నగా మొన్న మళ్ళీ వచ్చి మీటింగ్ చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటప్పుడు మాట తీరు వైఖరి మారింది. కొడాలని నేను సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నాను. నువ్వు కనీసం ఇంతవరకు మాట్లాడినట్టు మాడితే నువ్వు దమ్ముగల నాయకుడు అనుకుంటాగా, నువ్వేంట్రా బాబు అప్పుడేమో నువ్వు అక్కడ చెప్పులు బూట్లు పాలిషు అగౌరవంగా మాడతాం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి నువ్వు అంత తొందర నువ్వు ఆ రోజు చదివింది 8వ తరగతి తర్వాత చదువుకున్నావని నేను అనుకోవట్లా. కానీ ఇవాళ చాలా గౌరవంగా గారు గీరు అంటాం మా చెవులకే ఏదో తేడాగా ఉంది, ఎనసొప్పుగా ఉన్నా. కానీ నువ్వు కనీసం వైసీపీ కార్యకర్తల కోసం పనిచేయరా బాబు అని నీకు తెలియజేస్తూ, అలాగే ఈ నియోజకవర్గంలో సుస్పష్టంగా ఇక రాజకీయ పార్టీల మధ్య క్లియర్ గీత గీయాల్సిన అవసరం ఉంది అని మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన రఘురాం గారికి మరోసారి ధన్యవాదాలు. జై హింద్.